నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటంగా ఉదారంగా పరిహారం వేయండి, భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న త్రిబుల్ ఆర్ భూసేకరణ గురించి ఒక రివ్యూ పెట్టారు. త్రిబుల్ ఆర్ భూసేకరణ తొందరగా చేయండి, ఫాస్టెస్ట్గా అన్నాడు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్న ఆస్తులు కోల్పోతున్న వాళ్ళకి ఉదారంగా పరిహారం వేయండి, దానికి ఏదో మొత్తం కట్టుబందులు పెట్టి చట్టాలు నిబంధనలు అని పెట్టకుండా కాస్త ఎక్కువగా ఇచ్చే అవకాశాన్ని చూడండి కలెక్టర్లకి ఆయన ఆదేశాలు ఇచ్చిండు. రాష్ట్రంలో ప్రాంతీయ వలయ రహదారి త్రిబుల్ ఆరు ఉత్తర భాగానికి భూసేకరణ వీలైన త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంట్లో భాగంగా ఉదారంగా అయితే పరిహారం ఇవ్వండు అంటే అంటే రైతుకి ఎక్కువ మేలు చేసేటట్టు. ఇది ఒక రకం మంచిదే. మరి ఎంత ఉదారంగా ఇస్తారు? మాటలకే పరిమితం అయితే చేతల్లో ఉంటుంది అనేది ఇచ్చినప్పుడు చూడాలి. మాటలకే పరిమితం అయింది, ఇచ్చేటట్టు ఉండదు ఇది. ఎందుకంటే ఇచ్చేదైతే ఇట్లా బయటికి ప్రెస్ మీట్లు పెట్టి ఉదారంగా పరిహారం ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో చట్టమే చేయొచ్చు, ఏముంది అందులో. 2013 భూసేకరణ చట్టం ఉంది, దాంట్లో చిన్న అమెండ్మెంట్ చేసుకొని స్టేట్ వరకు అది మొత్తం దేశానికి సంబంధించింది. మీరు ఉదారంగా చేయడానికి ఒక జీవోనో ఏదో సర్క్యులర్ పాస్ చేయండి. ఆ ఉదారం ఏందో చెప్పండి. అందులో నోటితోని ప్రెస్ మీట్లు చెప్తే ఎవడు పాటిస్తారు? అసలు చట్టాలు ఉంటేనే అమలు కాక కోర్టుకు పోవాల్సి వస్తుంది. చట్టాలుండి గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల అనుమతితోని భూసేకరణ చేయండి అంటేనే బలవంతంగా గుంజుకుంటే కోర్టులో పోతారు. కోర్టులో పోతే సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆదేశాలు ఇచ్చేదాకా కూడా పరిహారానికి దిక్కులేదు. అన్నీ ఉంటేనే మీరు ఉత్తర ప్రెస్ మీట్లో ఉదారంగా ఇవ్వండి అని అంటే దాన్ని పట్టుకొని కలెక్టర్ కాడికో ఆర్డీఓ కాడికి పోయి, సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఉదారంగా ఇవ్వనగా కాస్త ఎక్కువ ఇవ్వండి అంటే ఉడనెత్తడా? లెక్క చేస్తారు వాళ్ళు. ఓ ఆయన 100 చెప్తారా బాబు ప్రెస్ మీట్లలో, మేము అది ఎట్ట పాటిస్తాం, నాకు ఏదైనా కాగితం ఉంటి అంటాడు. అటు ఇది కాదు, ఇట్లా మీరు ప్రెస్ మీట్లో కాదు చెప్పాల్సింది. అవసరమైతే అసెంబ్లీని సమావేశపరిచి ఒక యాక్ట్ ఇదండి, ఆ ఉదారం ఏందో చెప్పండి అందులో. ఇది ఒక వార్త. ఇంకోటి, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు, వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనని స్పష్టీకరణ చేశారు. నిన్న సుప్రీంకోర్టు ఒక కన్న తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నా ఆస్తి అంతా గుంజుకోండు కొడుకులు బిడ్డలు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదని. దానిపైన కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 2007 వృద్ధులు ఇది తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం ఉంది. ఆ చట్టం చాలాసార్లు అమలు కావట్ల, చాలామంది తెలియదు. ఏదైతే తల్లి తండ్రి నుంచి వారసత్వంగా వాళ్ళ పిల్లలు భూములు కానీ ఆస్తులు కానీ పొంది వాళ్ళని వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురి చేస్తే ఆ చట్టం ప్రకారం వాళ్ళు రిలీఫ్ పొందొచ్చు. వాళ్ళు బిడ్డలకి ఇచ్చిన భూమిని రికవరీ చేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళ భూమి వీళ్ళ ఆస్తులు వీళ్ళకి వస్తాయి. ఆ చట్టం ఉంది కానీ చాలామందికి తెలియదు, అది ఎక్కడ పోవాలో ఉంది. ఆర్డీఓ, కలెక్టరు దానికి ట్రిబ్యునల్ అథారిటీసు. ఇక ఆ చట్టాన్ని గురించి నేను సుప్రీంకోర్టు ఉటంకించింది. 2007 తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పగడబందిగా అమలు చేయాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులను తీసుకొని తల్లిదండ్రులు గాలికి వదిలేస్తే, పట్టించుకోకపోతే వాళ్లకు పోయిన ఆస్తిని మొత్తాన్ని రికవరీ చేసి మళ్ళీ వృద్ధులకి ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా పట్టాదారు పాస్బుక్లు కానీ టైటిల్స్ కానీ ఏదున్నా ఆస్తి హక్కు ఏదున్నా రద్దు చేసి తల్లిదండ్రులకే ఇవ్వాలని చెప్పి చాలా పగడబందిగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునే అవకాశం ఉంది. పబ్లిసిటీ కూడా ఇప్పుడు అవుతుంది 2007 చట్టం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పాస్తులన్నీ తీసుకొని వాళ్ళకు ఒక రకంగా ఏజ్ చేతగాని రోజు వచ్చిన తర్వాత ఆరోగ్యం సహకరించినప్పుడు చూడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత కనీసం ఎవరికి ఉంటుంది? పిల్లలకే ఉంటుంది. ఆ నైతిక బాధ్యతతో పాటు చట్టం కూడా ఉంది. ఈ రెండింటిని గాలికి వదిలేసి ఇక మాకేముంది, మమ్మల్ని చేసేది ఏముంది, మా ఆస్తి మాకు వచ్చింది కదా, ఇక ఆయన జాతి ఏంది చదవపోతుంది, బజార్లో వదిలేసిన మన అనేది ఒకటి. అంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అటు జాగ్రత్తగా ఉండాలి. ఎఫెక్షనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకుంటే అయిపోయా. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఆంధ్రజ్యోతి విచారణకేళయ్యే ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కాండి అని కేటీఆర్కి నిన్న ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కి ఏసీబీ నోటీసులు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగు, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలని ఈడీ న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. 7వ తారీఖు ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు రమ్మన్నది. కేటీఆర్కి ఏసీబీ అయితే నోటీసులు ఇచ్చింది, ఒకవైపు ఈడీ కూడా కేసు పెట్టింది. మరి ఏం చేద్దో చూడాలి. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, పరిహారం ఆలస్యం అయితే మార్కెట్ రేటు చెల్లించాల్సిందే, భూసేకరణ ప్రక్రియలో వ్యవధే కీలకం. పాత ధరల ప్రకారమే
పరిహారం అంటే 300A ఆర్టికల్ను ఉల్లంఘించినట్టే తీర్పులో స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇది ఎప్పుడో 2003లో సేకరించారట భూమి. సేకరించిన భూమికి 2011 సంవత్సరం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం పరిహారాన్ని డిక్రీ చేశారు. దానికి సంబంధించిన అవార్డు ఇచ్చారు. కానీ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఇచ్చారు. సేకరించిందేమో 2013లో, వాళ్ళు ధర కట్టించిందేమో 2011 ప్రకారం, డబ్బులు జమ చేసింది 2019లో. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. మాకు అన్యాయం జరిగింది, ఎప్పుడో 2003లో భూమి తీసుకొని అప్పటి నుంచి మాకు లేదు భూమి. 2011 ధరల ప్రకారం 2019లో డబ్బులు ఇచ్చారు. 22 ఏళ్ల తర్వాత డబ్బులు ఇచ్చారు. ఇది ఏ చట్ట ప్రకారం, ఏ లెక్క ప్రకారం మాకు న్యాయం అయింది? ఇది అన్యాయం జరిగిందని కోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు సుదీర్ఘంగా వాదోపవాదనలైన తర్వాత నేను తీర్పిచ్చింది. ఆర్టికల్ 300A అనేది ఆస్తి హక్కుని ఉల్లంఘించినట్టు అయింది. అది వాళ్ళ ఆస్తి. వాళ్ళ ఆస్తిని నువ్వు గుంజుకొని దానికి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఎప్పుడు 10 ఏళ్లకు 15 ఏళ్ళకి ఇస్తా అంటే కుదరదు కదా. వాళ్ళ ఆస్తిని ఏ రోజు గుంజుకున్నావో ఆ రోజు నువ్వు డబ్బులు ఇలే. ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 22 ఏళ్ల తర్వాత ఇస్తే అప్పుడు పాత రేట్లతో ఎట్లా కుదిరిద్ది అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకంగా చెప్పింది. ఏ రోజు అయితే మీరు అకౌంట్లో డబ్బులు పరిహారాన్ని జమ చేస్తారో ఆ రోజు ఉన్న మార్కెట్ ధరని చెల్లించాలి అని చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా ఏ భూసేకరణకైనా వర్తిస్తుంది. ఏ భూసేకరణ అయినా, అది ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఏ ప్రజాపయోగానికి సంబంధించి భూసేకరణ చేసినా ఆ భూసేకరణలో ఇది వర్తిస్తుంది. సేకరించిన రోజు లేకపోతే అవార్డు ఇచ్చిన రోజు ఉన్న ధర కాదు, డబ్బులు వేసిన రోజు ఉన్న ధర. ఆ పరిహారం అకౌంట్లలో వేసిన రోజు, పరిహారం వాళ్ళ చేతికి ఇచ్చిన రోజు ఉన్న మార్కెట్ ధరే ఎలిజిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని ప్రజలందరూ, రైతులందరూ ముఖ్యంగా గమనించి దీన్ని మీరు అడగాలి, అధికారులని అడిగి మీకు రావాల్సిన హక్కును పొందాలి. ఆర్టికల్లో భారత రాజ్యాంగంలో ఉంది, కోర్టు చెప్పింది కూడా భారత రాజ్యాంగంలో 300A ఆర్టికల్నే ఉటంకించింది. కాబట్టి తప్పనిసరిగా మీకు హక్కు ఉంది, అడగాలి అని చెప్పి ఇది బెంగళూరు మైసూరు హైవేకి సంబంధించిన ఇష్యూలో వచ్చింది. బెంగళూరు మైసూరు హైవేకి 2003లో సేకరించారు, 2011లో డిక్రీ చేశారు, 2013లో 19లో డబ్బులు ఇస్తే వాళ్ళు అట్లా కుదిరిద్దని కోర్టుకు పోయారు, రిలీఫ్ వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై మరెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళకు కౌంటర్ దాఖలు చేస్తారు? ఇది ఎంత మాత్రం సహించరానిది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న తెలంగాణ హైకోర్టు ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఇప్పటికే దాదాపు 13 సార్లు డేటులు తీసుకున్నారట. కౌంటర్ వేస్తాం 13 సార్లు, 13 టైమ్స్ డేట్లు తీసుకున్నారు. నెక్స్ట్ డేట్లో వేస్తాం అని వేయట్లేదు. నిన్న చాలా సీరియస్ అయింది. నెక్స్ట్ టైం అయిపోతే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు, లాస్ట్ అండ్ ఫైనల్ డేట్ ఇస్తాను కండిషనల్గా ఇచ్చింది. నెక్స్ట్ టైంకి ఇట్లా మీరు కౌంటర్ అయిపోతే ఇద్దరు చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలుస్తాం, బోన్లో నిలబెడతాం అని చెప్పింది. ఏంది కేసు? మార్గదర్శి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు 1972లో మార్గదర్శి అనే సంస్థను ఏర్పాటు చేసిండు. హిందూ అవిభాజ్య చట్టం ప్రకారం, హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిండు. ఆ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థ అది కంపెనీ కాదు, ఇన్కార్పొరేట్ కాదు. అది ఈ ఇన్కార్పొరేట్ కాకుండా కార్పొరేట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కాకుండా చందాలు వసూలు చేయడానికి లేదు, డొనేషన్స్ అంటే డిపాజిట్లు వసూలు చేయడానికి లేదు. కానీ వసూలు చేశారు. వసూలు చేసి 1997 చట్టాన్ని ఉల్లంఘించి, అంటే డిపాజిట్ల సేకరణకు ఉన్న నిబంధనలు ఉల్లంఘించి 2006 వరకు దాదాపు 2610 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. 2,75,000 మంది డిపాజిటర్ల దగ్గర 2610 కోట్ల రూపాయలు వసూలు చేసినా అని మార్గదర్శి ఒప్పుకుంది. ఇది ఏ రకంగా మీరు, అసలు మీకు అర్హత లేదు, డిపాజిట్లు సేకరించే అర్హత లేదు. అది ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడే కంపెనీ, అది ఇన్కార్పొరేట్ కాలేదు. అన్ని డబ్బులు ఎందుకు సేకరించారు, ఎవరి దగ్గర సేకరించారని ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ ఒక పిటిషన్ వేసిండు. పిటిషన్ వేస్తే అది ఈ విభజన ఆ టైంలో ఏం చేశారంటే రిలీఫ్ పొందింది ఈనాడు సంస్థ. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది ఆయన. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి క్లియర్గా నిర్దేశించింది, సాధ్యమైనంత తక్కువ కాల పరిమితిలో దీన్ని డిస్పోజ్ చేయండి. అంటే ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని ఇస్తే వాళ్ళు కౌంటర్ వేయట్లే. కౌంటర్ వేస్తే మార్గదర్శికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తుంది. ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45(S)ను కూడా ఉల్లంఘించారు క్లియర్గా. ఈ 2610 కోట్లు 2,75,000 మంది డిపాజిటర్ దగ్గర సేకరించడం, వాళ్ళకి ఇచ్చేసినాం అని మార్గదర్శి చెబుతుంది. సరే ఇస్తే ఇచ్చారు, అసలు ఎవరికి ఇచ్చారు, ఎందుకు సేకరించారు, ఏ చట్టం ప్రకారం సేకరించారు అనేది వాళ్ళు అడిగేది. ఆ ఎవరికి ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇయ్యరు, ఆ లిస్ట్ ఇయ్యరు.
ఏంది అంటే దీన్ని అసలు ఒక మార్గదర్శి అనే సంస్థను పెట్టి కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలకు సంబంధించిన బ్లాక్ మనీని దాచే కార్యక్రమం చేశారనేది ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణ, అభియోగం. అది అసలు చిట్ ఫండ్ కంపెనీ కాదు. దీని మాటల బ్లాక్ మనీని దాచే కార్యక్రమం చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు ఎవరికైతే రీఎంబర్ చేశారో ఆ లిస్ట్ ఏంటంటే ఇయట్లే. కాబట్టి ఆ రీఎంబర్ చేసిందే తప్పు, డిపాజిట్ సేకరించింది తప్పు, ఇదంతా బ్లాక్ మనీ అనేది ఆయన చెప్తుంది. దానిపైన వాళ్ళు అసలు కౌంటర్ వేయట్లేదారు. మొత్తానికి అయితే నెక్స్ట్ టైం రాకపోతే మటుకు పిలుస్తారట. రైతు భరోసా కోసం తనిఖీలు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి. ఏఈఓలు, ఎంఏఓలు, పంచాయతీ కార్యదర్శులు, విఎల్ఓలు తనిఖీలు పూర్తి చేయాలి. డిజిటల్ రికార్డుల నిర్వహణ బాధ్యతలు కింది స్థాయి సిబ్బందికి అప్పగింత. సాగులో ఉన్న భూమికి మాత్రమే భరోసా, రైతు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులకు కట్టు. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు. ఎకరానికి 7,500, 6,000, 5,000 చొప్పున ఇస్తే పడే భారంపై అంచనాలు. వానాకాలంలో 68,99,000 మందికి, యాసంగిలో 39,60,000 మందికి పథకం వర్తించే అవకాశం. 11,437 కోట్ల వానాకాలంలో, 6,095 కోట్ల యాసంగిలో అవసరమని లెక్కలు. ఇదంతా ఈ రైతు భరోసాని ఏటేటో దేశపోతాను. ఈ తనిఖీలు ఏంది అసలు? ప్రతి క్రాప్కి తనిఖీలట, ప్రతి క్రాప్కి డిక్లరేషన్ ఇవ్వాలి. ఇదంతా పెద్ద అవినీతికి ఆజ్యం పోస్తున్నట్టు ఇది లిటరల్గా. ఎందుకంటే ఏఈఓలు, ఎంఏఓలు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు, విలేజ్ సెక్రటరీలు, విఎల్ఓలు వీళ్ళంతా తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ దీంతో రైతు డిక్లరేషన్ ఇవ్వాలి. మరి ఇస్తే ఒకళ్ళు రైతు డిక్లరేషన్ బేస్ చేసుకుని ఇస్తే మళ్ళీ తనిఖీలు ఏంది, మళ్ళీ శాటిలైట్ ఏంది, డిజిటల్ అయింది. ఇక దీంట్లో ఏం చేయాలా? పంట వేస్తాడు, పంట వేసినట్టు ఆయన రాయాలా, ఆయన రాయడు, ఆయనకు లంచం ఇవ్వాలి. ఆఫీసర్కి లంచం ఇవ్వకపోతే ఎక్కదాడు, పంట వేయనట్టు అయితే రైతు బంధు రాదు. ఎందుకంటే ఆడ క్లియర్గా తెలుస్తుంది మనకి. ఏది వానాకాలంలో 69 లక్షలకి వస్తే నీకు యాసంగికి వచ్చిన వాళ్ళకి సగానికి పడిపోయింది. సగానికి పడిపోయిందంటే అర్థమైంది పంట వేయలేదని. పంట వేసినట్టు ధృవీకరించాల్సిన అధికారి ధృవీకరించాలంటే లంచాలు ఇవ్వాలిగా. ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం. ఏంది ఇదంతా? రైతు ఎవడైనా భూమి ఉంటే ఖాళీ ఉంచురా, వేసే అవకాశం ఉంటే, నీళ్లుంటే, వస్తుంటే తప్పనిసరిగా అతడు. ఇది కేసీఆర్ పెట్టలేకుండా ఈ కండిషను ఇది పెట్టి మొత్తానికి అవినీతికి ఆజ్యం పోసి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం. ఇది ముమ్మాటికి తప్పు అనేది రైతులు ఇలా మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బంది పడింది. నోరున్నోడిదే రాజ్యం అయింది. ఎవడైతే నోరు ఉంటుండో, ఎవరైతే లాబీ ఉంటుందో, ఎవరైతే రాజకీయ నాయకులు ఊళ్ళల్లో ఉంటారో వాళ్ళకి పనులు అవుతాయి. వాడు బీడు భూమిని కూడా రాంచుకుంటాడు. కానీ నోట్లో నాలుక లేని రైతులకు అన్యాయం జరిగింది. అలా రైతు రుణమాఫీలు అట్లయింది, రేపు రైతు భరోసాలకు అట్లయింది. మళ్ళా దళారీ వ్యవస్థ పోషించినట్టయితే దళారీ వ్యవస్థ పాత్ర పెరిగిద్ది ఇప్పుడు. ఎందుకంటే నోట్లో నాలుక లేని రైతు, ఊరు దాటలేనోడు, మొత్తం శ్రమే నమ్ముకొని బతికేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు పాపం. ఆ విఆర్ఓ కాడికో సెక్రటరీ కాడికి పోయి కూడా మాట్లాడలేని కొంతమంది ఉన్నారు. ఇక అట్లాంటి వాళ్ళకి మళ్ళా ఆ గ్రామ దళారీగా వ్యవహరించే ఫైరేకారులో నాయకులు వాళ్ళని పట్టుకోవాలి. మళ్ళీ ఆయన లంచాలు, ఇవన్నీ ఒక వ్యవస్థ. ఇది కాకుండా మీ దగ్గర ఉన్న యంత్రాంగంతో గుర్తించుకొని శాటిలైట్ అంటున్నారు, రకరకాలు అంటున్నారు, రైతు డిక్లరేషన్ అంటున్నారు. ఈ జాలకు తనిఖీ చేసి ఆయన రిపోర్ట్ ఇస్తేనే వద్దాడు డబ్బులు, లేదా రావు. ఇదంతా పెద్ద గందరగోళానికి తెరలేపారు. అధికారులంతా సాఫీగా చేయలేస్తారు పని. ఒక అధికారికి 4,000 మంది ఉంటారు రైతులు. ఆ 4,000 మంది ఆయన ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు ఏసిండాలి చూడాలి, ఆయన ఎప్పుడు రాయాలి, మళ్ళీ ఆయన రాయకపోతే ఆయన చుట్టూ రైతులు తిరగాలి. నాది రాలేదంటే నాది రాలేదని వాడిని రోజు ఎంటబడతాం. దానికి లంచాలు, రకరకాల వ్యవహారాలు, ఇదంతా ఎటేటో బాధ్యత. రైతు బంధు ఇచ్చేదేం కానీ ఒక గందరగోళానికి అయితే తెరలేపారు. రైతు భరోసా నువ్వు ఇచ్చే 5,000 ఎక్కువ ఇత్తనాన్ని 36 తిప్పలు పెడతాడు. ఇత్తనాందా 5,000 ఎక్కువ. దానికోసం ఇన్ని కండిషన్లు, ఇన్ని కథలు పెట్టి ఈ ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి తప్ప ఏముంది ఇందులో? ఇగో ఇచ్చిండు. వానాకాలంలో 69 లక్షలు వస్తే యాసంగికి వచ్చేలా 39 లక్షలు, అంటే 30 లక్షలు కోత వేసిండు. ఇక నువ్వు పెంచింది నాడ. ఇప్పుడు కేసీఆర్ వానాకాలం అయినా కానీ యాసంగి అయినా 2 సార్లు కూడా 70 లక్షల మందికి ఇచ్చిండు. నువ్వు దాంట్లో 39 లక్షలకి తీసుకొచ్చి ఇక నువ్వు పెంచినట్టేటైతే ఇక పెంచిన దాన్ని ఎట తగ్గించుకోవాలని చూడటం తప్ప దీంట్లో ఏం లేదు. ఈ కొర్రీలన్నీ అవినీతి పెరిగిద్ది. దీంట్లో అవినీతి పెరిగిద్ది, అధికారుల పైన బడ్డెన్ అయింది, రైతులకు ఇబ్బంది అయింది, గందరగోళం అయింది. రానోడు రానట్టుంటాడు, ఉన్నోడు ఉన్నట్టుంటాడు, వచ్చినోడు వచ్చినట్టుంటాడు. నోట్లో నాలుక లేని వాళ్ళు బలవుతారు, నోట్లో నాలుక నుండి బలం ఉన్నోడు రైతు భరోసా అవుతుంది. ఇదైతే ఒక గందరగోళం
తెరలేపినట్టు అయింది. ఈనాడు చూద్దాం. దిశ జనంలోకి రేవంత్ అట ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన, 16 నుంచి మంత్రుల టూరు, ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో ఉంటుందట. రైతు భరోసా, కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం ఎక్కడది? అసలు ఈయన ఇయ్యలే ఇంకా ప్రచారం ఎక్కడది? జనంలోకి రేవంత్ రెడ్డి గారు వెళ్తారట ఈ నెల 26 తర్వాత, అంటే జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత. మరి అప్పటికల్లా రైతు భరోసా, కూలీలకు డబ్బులు ఇస్తాడా లేదా తెలియదు, కానీ రైతు భరోసా పైన, పేదలకి కూలీలకి ఇచ్చే ఆర్థిక సాయం పైన ప్రచారం చేయాలట. మీరు ప్రచారం కోసం కాదు పోవాల్సింది, ప్రజలకి ఏదైనా మేలు చేసే కార్యక్రమానికి పోవాలా. నువ్వు ఈయనయ్యవు అయితే అప్పుడే ప్రచారం అంటే, మీరు పెడుతున్న రైతు భరోసా తనిఖీ విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం అయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం తరఫున ఎవరు పోయినా, అది మంత్రుల, ఎమ్మెల్యేల, నాయకుల ఎవరు పోయినా అడ్డుకుంటారు రైతులు. గందరగోళానికి తెరలేపారు మీరు. మళ్ళీ మీరు ప్రచారం చేస్తారు. రైతు కూలీలకి ఏదో కూలీలకి ఇచ్చే ఆర్థిక సాయం ఇయ్యలే, వాళ్ళని గుర్తించనే లేదు. ఇంకా అప్పుడే ప్రచారం కాడిపోయింది వ్యవహారం. ఇప్పటికే 2 సార్లు ఇయ్యలేదని రైతులు మంచి గుర్రుగా ఉన్నారు. బీసీ కులాల పేర్లు మారుతారట. జాబితాలో దొమ్మర, పిచ్చకొంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి, కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాయ పదాలు చేర్చి ఆలోచన చేస్తున్నారట. 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. బీసీ కులాలు పేర్లను కొన్నిటిని మారుస్తారట, పర్యాయ పదాలు అంటే కొన్ని ఎబెట్టిగా పలకటానికి ఎబెట్టిగా ఉన్న పిచ్చకొంట్ల అని, వీరముష్టి అని, బుడబొక్కల అని ఇట్లా ఉన్నాయి, కుమ్మర అని, ఈ క్యాస్ట్ల పేర్లకి పర్యాయ పదాలు పెడతారట. పెట్టి ఆలోచన చేస్తున్నాం, దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పొచ్చు అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు చెప్పిండు. ఇది దిశకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. రాష్ట్ర జనాభాలో 55% బీసీలే ఉన్నారట. కులగణన సర్వేలో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులు కలిపి 45% ఉన్నారట. ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఇతరులు కలిపి 45%, మిగిలిన 55% బీసీలే ఉన్నారట. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఇలా కేబినెట్ సమావేశం ఉంది. దాంట్లో ఈ బీసీ కులగణనకు సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల జారీ పైన ప్రధానంగా ఉంటుందట. దాంతోపాటు ఇది కూడా ఉంటుందని, అంటే రాష్ట్రంలో ఉన్న 100% జనాభాలో 55%, అంటే 50% సగానికి మించి బీసీలే ఉన్నారట. ఆ సగానికి మించి 55% బీసీలు ఉంటే 45% ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు కలిపి ఉండరు. అందులో ఒక 5%, 10% ఓసీలు ఉంటారు, మిగతాది మళ్ళీ ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి దాదాపు 80%, 85% జనాభా ఇవాళ రాష్ట్రంలో ఉంది. మరి అన్ని పార్టీలు చెప్తున్నాయి మేము బీసీల కోసమే పెట్టినాం, బీసీలకి వాళ్ళ వాటా వాళ్ళకి రావాలి అని అటు బీఆర్ఎస్ చెబుతుంది, బీజేపీ చెబుతుంది, కాంగ్రెస్ చెబుతుంది. ఏడొచ్చింది వాటా? నేను బీఆర్ఎస్కి సంబంధించి కవిత గారు బీసీ మహాసభ అని పెట్టారు ఇందిరా పార్క్ దగ్గర. ఆమె మనకు రావాల్సిన వాటా మనకు రావద్దా, మన లెక్క మనకి తెలవద్దా అంటాను. లెక్క తెలిసింది 55%. ఇవ్వండి మీ పార్టీలో వాటాలు. మీ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఎవరికి రావాలా? బీసీకి రావాలా. మీ జాగృతి అధ్యక్షురాలు ఎవరు ఉండాలి? బీసీ ఉండాలి. మీరు సర్పంచ్ జిల్లాలో 42% రిజర్వేషన్ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊకోని అంటున్నారు. ఎస్, ఊకోవద్దు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ నిలదీయాల్సిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు బీఆర్ఎస్ పార్టీగా మీరు 42% రిజర్వేషన్ సర్పంచ్ జిల్లాలు ఇస్తారా? మీ పార్టీగా, మీ పార్టీలో ఉన్న నాయకులకు టికెట్లు ఇస్తారా? 42% డిక్లేర్ చేస్తారా? మీరు నిజంగానే బీసీల కోసం పోరాటం చేసేది కవిత బీసీ కాదు, ఓసీ. ఆమె సరే సంతోషం, బీసీల కోసం పోరాటం చేస్తున్నారు, సంతోషం, ఉండాలి, పోరాటం చేస్తాను కదా. మీ కమిట్మెంట్ ఉంటే మీ జాగృతి అధ్యక్షురాలు బీసీకి ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అన్ని బీసీలకి ఇవ్వండి. ఇచ్చి మీరు బయటకు వచ్చి చెప్పండి, మేము రెడీగా ఉన్నాం, ఇగో బీసీలకు ఇచ్చిన మా పదవులన్నీ, మా పార్టీ అధ్యక్ష పదవి పగ్గాల మొత్తం బీసీలకి ఇచ్చినాం. మేము ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మోసం చేస్తే మేమైతే బీఆర్ఎస్ పార్టీగా 42% మందికి టికెట్లు ఇచ్చి మేము గౌరవించుకుంటాం బీసీలు అని చెప్పండి. అదేవిధంగా కాంగ్రెస్ చెప్పండి, బీజేపీ చెప్పండి. ఎవడు చెప్పడు, మాటలు ఇవన్నీ. ఏ కాడికి ఆ కాడికి బీసీలని కార్డు వాడుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరికి కమిట్మెంట్ లేదు. ఎస్, సవాల్ ఇది. ఇప్పుడు బీసీలు అనే జపం చేసే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిందంటే అది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు, చట్టం అయిద్దా లేదా పక్కన పెడితే ఆ చట్టానికి లీగల్ ఇష్యూస్ ఏముంటాయో పక్కన పెడితే అది ఎంత ఆలస్యం అయింది, ఏంది, ఇది అని రకరకాల చెప్తున్నారు.
కమిట్మెంట్ లేదని బీఆర్ఎస్ బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్కి లేదు మేము అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఇది ఏది ఏమైనప్పటికీ చట్టం కాకపోయినా మీకు వెసులుబాటు ఉందిగా, బీసీలకు ఇవ్వచ్చుగా. ఇవ్వాలంటే ఇస్తారా? అన్ని పార్టీలకు బీసీ సంఘాలు సవాలు ఇస్తున్నాయి. అన్ని పార్టీలు చట్టం ఒక 4 రోజులు అటు ఇటు లేట్ అయినా కానీ ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే 42% సర్పంచ్ పదవులు బీసీలకు ఇస్తుందా బీఆర్ఎస్ డిక్లేర్ చేయాలి. ఉద్యమం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ డిక్లేర్ చేయాలి, బీజేపీ డిక్లేర్ చేయాలి. అయిపోయాయి. చట్టం తర్వాత వద్దు. అది ఏమైంది? చట్టమే రావాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ చట్టానికి ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు డిలే అయినప్పటికీ ఈ సవాల్ను స్వీకరించాలి. అన్ని పార్టీలు కూడా అధ్యక్షుని బీసీని చేయాలి. అదే వాటాలో పార్టీ పదవులు ఇవ్వాలి. అదే వాటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు ఇవ్వాలి. మీరు అంటున్నారు కదా అన్ని పార్టీలు అన్న 50% పైగా బీసీలు ఉండరని. 50% మంత్రివర్గంలో బీసీలు ఉండాలి, 50% ఎమ్మెల్యేలలో బీసీలు ఉండాలి, ఎమ్మెల్సీల్లో బీసీలు ఉండాలి, ఎంపీల్లో బీసీలు ఉండాలి. అన్ని పార్టీలు ఇది నిజంగానే కమిట్మెంట్ ఉంటే, బీసీల పట్ల శ్రద్ధ ఉంటే చెప్పాలి. ఎవడు చెప్పడు, ఉటిదే ఇదంతా. ఇది దిశ వెలుగుకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. రైతు ప్రమాణ పత్రాలు భరోసాల కోతలకే పోరాడదాం, కలిసి రండి. రేవంత్ సర్కార్ను గద్దెదించుదాం, బకాయిలతో సహా రైతు భరోసా చెల్లించాల్సిందే. అసత్య హామీలపై ఊరూర ప్రచారం, మీడియాతో భరోసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఏసీబీ నోటీసులు. రైతు భరోసాలో రైతు ప్రమాణ పత్రాలు ఆ కోతలకు తప్ప ఇందులో ఏం లేదంటున్నారు. కోతలు ఉంటాయి, లంచాలు ఉంటాయి, చాలా వస్తాయి దీంట్లో. బీసీ ద్రోహులు కాంగ్రెస్ భాజపాలే తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ప్రాంతీయ పార్టీలతో బీసీ సంక్షేమం, బీసీ రిజర్వేషన్ ప్రకటనానంతమే. స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, పాలకులు స్పందించకపోతే పోరాటాలు తప్పు. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. నేను ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభని పెట్టారు కవిత గారి ఆధ్వర్యంలో. జాగృతి, తెలంగాణ జాగృతి. ఆమె చాలా మంచిగా మాట్లాడారు. బీసీల వాటా, మన వాటా మనకి రావద్దా, మన లెక్క మనకి తేలొద్దా, బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తేనే ఎన్నికలు పెట్టాలి, లేదంటే పోరాడదాం, గద్దె దించుదాం అంటున్నారు. దించాలి. అసలు మీరు ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉండరు, అసలు ముందు మీకు అర్హత లేదని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే 55% పైగా ఉన్న బీసీ జనాభాకి ఇవాళ పదవి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉండు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండు. ఆ 2 పదవులు మీ ఇంట్లో కాకుండా బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులకి ఇవ్వాలి. అప్పుడు మీరు మాట్లాడటానికి అర్హత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేయాలి. క్యాబినెట్లో సగం మంది బీసీలు ఉండాలి, ఎమ్మెల్యేలో సగం మంది బీసీలు ఉండాలి, ఎమ్మెల్సీలో సగం మంది బీసీలు ఉండాలి. అందరూ కుంటి సాకులు చెప్తున్నారు, అందరూ ముసలి కన్నీరు గారుస్తున్నారు, అందరూ బీసీల కోసమే అసలు కడుపు చించుకొని మాట్లాడతారు, పేగులు దిగేదాకా అరుతున్నారు. కానీ ఆ అరుపు ఇక్కడి నుంచి బయటికి లోపట్లేదు. లోపట ఉంటే 12,769 సర్పంచులు ఉన్నాయి రేపు ఎన్నికలు పెడితే. మీరు అంటున్నారుగా డిక్లేర్ చేసిన తర్వాతనే రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఒకవేళ వాళ్ళు డిక్లేర్ చేయకపోతే వాళ్ళని దోషిగా చూస్తారు జనం. మీరు 12,769లో 42% మీరు ఇస్తారా మీ పార్టీ నుంచి టికెట్లు బీసీలకి? 5,360 సీట్లు ఇవ్వాలా. 5,360 సర్పంచులు 42% ఒక రిజర్వేషన్ అమలు అయితే వస్తాయి బీసీలకి. అది మీరు డిక్లేర్ చేయండి, మేము ఇస్తున్నాం. ప్రభుత్వానికి సవాల్ ఇస్తారండి, ఉత్తి డైలాగులు కాదు, ప్రభుత్వానికి సవాల్ ఇస్తారండి. పార్టీ పరంగా మేము 5,360 సర్పంచ్ పదవులను బీసీకి కేటాయిస్తాను, నువ్వు ఇస్తావా ఇవా నీ సంగతి తేలుతావు అని చెప్పండి. బీజేపీ కూడా చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చాం బీజేపీ కాంగ్రెస్ మోసం అంటది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చాం బీజేపీ బీఆర్ఎస్ మోసం అంటారు, బీజేపీ వాళ్ళు ఏం కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం అంటారు. మొత్తం కలిసి 3 కలిసి అందరం కలిసి బీసీల మోసం చేస్తాను. ప్రతి పార్టీ ఆ సవాల్ని స్వీకరించాలి. ఈ సవాల్ని 42% సర్పంచ్లు రావాలంటే 5,360 సర్పంచ్ పదవులు వస్తాయి. ప్రతి పార్టీ మేము ఇస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం, చట్టం 4 రోజులు లేట్ అయినా మేము ఇస్తాం సర్పంచ్ పదవులు పార్టీ పోటీ చేయడానికి మా పార్టీ నుంచి అని చెప్పండి. అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ చెప్పే దమ్ము ధైర్యం లేదు. అసలు ఇదే బీఆర్ఎస్ పరిపాలన కాలంలో 34% ఉన్న సర్పంచ్ పదవుల్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ 23కు 24కు కుదించారు. అయాల మాట్లాడాల మరి ఈ పెద్ద పెద్ద మాటలు. అయాల మాట్లాడాలి. 4,340 సర్పంచ్ పదవులు వచ్చాయి మనకి 34%లో. దాన్ని తీసుకొచ్చి 2900 దగ్గర తీసుకొచ్చారు. అంటే 1100 నుంచి 1400 సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ హయాంలోనే బీసీలు కోల్పోయారు. మరి అయ్యాలి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడలే, మన సంఖ్య ఏంది, మన లెక్క ఏంది అని మాట్లాడలే ప్రభుత్వంలో ఉండి. ఎందుకు చెప్పలే? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సీట్లు కూడా ఇవ్వచ్చు. ఒకవేళ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. మీరు 34% మందికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ పదవులు ఇలే? ఇవన్నీ
ఇప్పుడు మనం ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. కాబట్టి అన్ని పార్టీలు డిక్లేర్ చేస్తే తప్ప ద్రోహులు ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది. ఆమె బీఆర్ఎస్ను కాంగ్రెస్ భాజపాలు ద్రోహులు అన్నారు. మీరు కూడా ద్రోహులే ఒక రకంగా. 34% నుంచి 23% పడిపోతుంటే మీ పార్టీ పరంగా ఏం డెసిషన్ తీసుకున్నారు? ఇచ్చారా 34% మనకి? మీరు ఆ రోజు మాట్లాడారా అధికారంలో ఉన్నప్పుడు? మాట్లాడరు. ఇవాళ చెప్తారా? ఇవాళ మీ నాయన అధ్యక్షుడు కదా, చెప్పిస్తారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి? ఎస్ మేము ఇస్తున్నాం 42% మందికి సర్పంచ్ పదవులలో రిజర్వేషన్ అని చెప్పే అవకాశం లేదు. మీరు చెప్పలేరు. అది కపట ప్రేమ బయటికి చెప్పేది. ఇది ఆంధ్రప్రదేశ్. ఇది ఈరోజు న్యూస్. ఇంకొక వార్త, అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ వచ్చిందట. సాక్షులను ప్రభావితం చేయొద్దు, బహిరంగ వ్యాఖ్యానాలు కూడా చేయొద్దు, ప్రతి ఆదివారం పోలీసు విచారణకు హాజరు కావాలి. తీర్పు వెల్లడించిన నాంపల్లి హైకోర్టు నిన్న పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన బెనిఫిట్ షో రోజు జరిగిన తొక్కిసలాట్లో రేవతి మరణించారు. దానికి సంబంధించి కోర్టు కేసు పెట్టింది. డిసెంబర్ 5 నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఆ కేసు సంబంధించి హైకోర్టు ఆల్రెడీ ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చింది. ఆ ఇంట్రీమ్ బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు పోతే నిన్న బెయిల్ ఇచ్చింది. 50,000 పూచికత్తో 2 పూచికత్తు ఇవ్వాలి. దేశం విడిచి బయటకు పోవద్దు, కండిషనల్ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి కోర్టు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళొద్దు, బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు, ప్రతి ఆదివారం పోయి ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంతకం పెట్టి రావాలి. ఈ ఒక 3-4 కండిషన్లు పెట్టి కండిషనల్ బెయిల్ అయితే వచ్చింది. రెగ్యులర్ బెయిల్ వచ్చింది, అయిపోయాయి. ఇంకా లేదు కేసు. ఇక కేసు నడుతూ ఉంటుంది. ఇక ఆయనకు అరెస్ట్ నుంచి అయితే రిలీఫ్ వచ్చింది. మొత్తానికి అల్లు అర్జున్కి నిన్న బెయిల్ వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.